మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఉత్కంఠ పెరిగింది. మీనా ఇంటి నుండి వెళ్లిపోవడంతో బాలుప్రభావతి ఆందోళన చెందుతారు. ఆమె ఆచూకీ కోసం అందరూ వెతుకుతుండగా మీనా గదిలో ఓ రహస్య లేఖ దొరకడం కలకలం రేపింది. ఈ ఘటన సీరియల్కు మరింత మలుపునిచ్చింది. గుండె నిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో బాలు ఇంట్లోంచి మీనా వెళ్లిపోతుంది. మీనా కోసం అంతా ఎదురుచూస్తుంటారు. ఎంతకీ మీనా రాకపోవడంతో ప్రభావతి అరుస్తుంది. నేను తమాషాగా అన్నదాన్ని పట్టుకుని ఇంట్లో వాళ్లు మాటలు అన్నారంట. దానికి వెళ్ళిపోయినట్లు ఉందని బాలు అంటాడు. అది పని తప్పించుకోడానికి వెళ్ళిపోయింది. అది లేకపోతే ఇల్లే గడవదా? రోహిణి, నువ్వు వంట చెయ్యు. అది లేకున్నా మనం వండుకోగలమని నిరూపించాలి అని ప్రభావతి అంటుంది. దాంతో రోహిణి వంట వండటానికి వెళ్ళిపోతుంది. మీనాకు బాలు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో మీనా చెల్లెలు సుమతికి బాలు కాల్ చేస్తాడు. కాల్ చేసి మీనాకు ఫోన్ ఇవ్వమంటాడు బాలు. అక్క, అక్కడుంటే ఇక్కడ్నుంచి ఫోన్ ఎలా ఇస్తారు బావా అని సుమతి అంటుంది. దాంతో బాలు షాక్ అవుతాడు. అంటే మీనా మీ ఇంట్లో లేదా అని బాలు అడుగుతాడు. లేదు బావా, ఇక్కడికి రాలేదు. అసలు ఏమైంది అని సుమతి అంటుంది. ఏం లేదు అని కాల్ కట్ చేస్తాడు బాలు. మీనా ఎంతకీ ఇంటికి రాదు, వర్షం పడుతుంది. మీనా ఇంకా రాకపోవడమేంటి అని సత్యం కంగారు పడతాడు. బాలు కూడా టెన్షన్ పడతాడు. బాలుకు పార్వతి కాల్ చేసి ఉదయం మీనా చిరాకుగా మాట్లాడింది చెబుతుంది. ఇక్కడ ఇంట్లో కూడా లేదని బాలు అంటాడు. దాంతో మరింత కంగారు పడుతుంది పార్వతి. మీనా కనిపించట్లేదని సుమతి శివకు చెబుతుంది పార్వతి. బాలుని ఏదో అనుంటాడు. అందుకే అక్క ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని బాలును అంటాడు శివ. అలాంటిదేం జరిగి ఉండదురా అని పార్వతి అంటుంది. అక్కను బావే ఏదే చేసి ఉంటాడు. నేను వెళ్ళి కడిగేస్తా అని బాలుతో గొడవ పడేందుకు శివ బయలుదేరుతాడు. మరోవైపు మీనా కావాలని ఇంట్లోంచి వెళ్ళిపోయింది కాబట్టి తన గదిలో ఏమైనా దొరకొచ్చు అని శృతి అంటుంది. ఇంతలో కామాక్షి వస్తుంది. కామాక్షికి విషయం చెబుతుంది ప్రభావతి. మీనాకు ఎంత పెద్ద కష్టం వస్తేగాని ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. నువ్వే ఏదో అనుంటావ్ అని ప్రభావతిని నిందిస్తుంది కామాక్షి. నేనేం చేశాను? ఆ బాలుగాడు బలవంతంగా కాపురం చేస్తున్నాడని ఒప్పుకున్నాడని అన్నాను అని ప్రభావతి అంటుంది. ఇది ఒక్కటి చాలదు, మీనా ఆత్మాభిమానం దెబ్బతినడానికి అని కామాక్షి అంటుంది. మీనాకు ఏమైనా అయితే అదంతా తనమీదకు వస్తుందని ప్రభావతి తెగ భయపడిపోతుంది. తర్వాత అంతా కలిసి మీనా గదిలో వెతుకుతుంటారు. శృతికి ఓ లెటర్ దొరుకుతుంది. దాంట్లో నా చావుకు కారణం కాదు, ఒక్కరు తప్ప, ఆ ఒక్కరు మా అత్తగారు అని కామాక్షి చదువుతుంది. మీనా ఆత్మహత్య చేసుకుందా అని అంతా డౌట్ పడతారు. అదంతా విన్న ప్రభావతి తెగ వణికిపోతుంది. ఇది చస్తే నామీదకే వస్తుందని గజగజలాడుతుంది ప్రభావతి. మరోవైపు రాజేష్తో మీనా కోసం వెతుకుతుంటాడు బాలు. కాని మీనా ఎక్కడ కనిపించదు. దాంతో ఓ గుడిచోట ఆగి దేవుడిని కోరుకుంటాడు బాలు. గుడి ముందు మీనా కోసం కన్నీళ్లు పెట్టుకుంటాడు. నేనేం తప్పు చేశానో తెలియట్లేదు, కాని మీనా కనిపించట్లేదు. మీనా నాతో ఉంటే చాలు, తను ఎక్కడ ఉన్నా నా దగ్గరికి పంపించు అని చేతులతో దండం పెట్టుకుని దేవుడిని వేడుకుంటాడు. బాలు ఎక్కడున్నాడో తెలుసుకుని బామ్మర్ది శివ గొడవకు వస్తాడు. అక్కడితో గుండె నిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది. మీనా అదృశ్యమపై ఆత్మహత్య లేఖతో సీరియల్ ఉత్కంఠగా మారింది. ఆమె తిరిగి వస్తుందా? ఆమె మరణానికి కారణం ఎవరు అనే ప్రశ్నలు ప్రేక్షకులను ఉత్కంఠగా ఎదురుచూసేలా చేస్తున్నాయి. తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.